ఖమ్మం జిల్లాకు పోయి కేటీఆర్ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ మీద సవారు చేసినంత పని చేసిండు కదా. అగో దానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతరావు రియాక్ట్ అయ్యిండు. తెలుసు కదా మైనంపల్లి మైకు ముందడికి వస్తే ఎట్లుంటుందో. సారు ఇక మొదలు పెట్టుర్రే. మాకు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 years మ్యాండేట్ ఇచ్చి అది గమనించు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దాన్ని తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు నా డిస్టర్బ్ చేస్తున్నావు? అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల. మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావరే నువ్వు చెప్తున్నా. మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసా లేకు బిడ్డ. ఊకోరి హనుమంతరావు సారు, రాజకీయాలు అందరు మెచ్చుకునేటట్టు ఎంతైనా తిట్టుకోవచ్చు, కానీ నడిమిట్లకు బాసన్లు గడిగే ముచ్చటెందుకు? అంటే బాసన్లు గడిగేటోళ్ళు మీకు తక్కువ కనిపిస్తున్నారా? ఇండ్లల్లా తల్లి మనం తినే తలే గడుగుతుంది, అయినంత మాత్రాన తల్లి తక్కువ అవుతుందా? కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డ బాసన్లు గడిగాల్సి వస్తుంది. అది నీకు నీచంగా కనిపిస్తున్నదా? ఎంతో మంది హోటళ్లలో బాసన్లు గడిగి భార్య పిల్లలను పోషించుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ లో నీట్ గా ఎట్లా ఉండాలి, బాసన్లను ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పాఠాలుంటాయి. అదే ఇప్పుడు ప్రపంచంలో కోట్ల బిజినెస్ గా నడుస్తున్నది, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆసరైతున్నది. అంతెందుకు, అప్పుడప్పుడు మనం నిన్న బాసన్లను మనమే కడుక్కోవాల్సి వస్తుంది. అయినంత మాత్రాన మనకు మనమే నీచం అయిపోతామా? బాసన్ల ముచ్చడి చెప్పి ఎవరిని అవమానిస్తున్నావు హనుమంతరావు? అమెరికా దేశంలో ఉండే పిల్లలను, ఇంట్లో ఉండే అమ్మను, అక్కను, హోటళ్లలో పనిచేసేటోళ్లను చీపు, చండాలం, హీనం అన్నట్టు ఏరణ చేసి ఎక్కిరిస్తే ఎట్లా హనుమంతరావు? పార్టీలకు నడుమ, క్యాడర్కు నడుమ, లీడర్లకు నడుమ పంచాయతీలుంటే విమర్శ చేసుకోండి, కానీ మందిని అవమానించినట్టు చిన్నపిల్లల చెవులకు చేరకూడని బూతులు మాట్లాడుకుంటా సమాజాన్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు? ఏంది హనుమంతరావు ఈ బాసన్ల పంచాది అని అంటున్నారు బతుకు తెరువు కోసం బాసన్లు గడిగే ఆత్మగౌరవం ఉన్న జనాలు.